రైతుల దగ్గర పోదాం. అన్నా నేను రైతునే, సహకార సంఘం సభ్యత్వానికి నేతలు తంటాలు, నామినేటెడ్ పదవి కోసం భూముల పట్టాలు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పదవులు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలక మండలు నియమిస్తుండడంతో అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేల చుట్టూ స్థానిక నేతలు చక్కర్లు కొడుతున్నారు. ఆ పదవి రావాలంటే ఖచ్చితంగా సహకార సంఘంలో సభ్యులై ఉండాలి, లేకుంటే వారికి ఈ పదవి వరించే వ్యాప్తి లేదు. ఈసారి నియమించే పదవులకు 6 నెలల గడువు ఉండడంతో చాలా వరకు పాత వారికే అవకాశం ఇస్తున్నారు. తర్వాత చేపట్టే పదవులు 2 సంవత్సరాలకు ఉండడంతో కొందరు ఇప్పటి నుంచే భూముల పట్టాలు చేసుకుంటున్నారు. తర్వాత ప్రభుత్వం సభ్యులుగా చేరేందుకు నోటిఫికేషన్ ఇస్తే ఆ సభ్యత్వం తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 908 సహకార సంఘాలు. రాష్ట్రంలో 908 ప్రాథమిక సహకార సంఘాలు ఉండగా వాటిలో 34,86,422 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. గత 5-6 ఏళ్ల నుంచి ఈ సంఘాలలో ఏమవుతుంది మరి? ఏమన్నా అవుతుందా? 30న రైతు ఆశీర్వాద సభ పెడతారంటనే. జగన్నాథపురంలో సభ ప్రాంగణం ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం 30నే రైతు భరోసా నిధులు వేస్తూ ఉన్నారు. రైతు ఆశీర్వాద సభ పెడతారంట. ఇక రైతు కానోడు ఇప్పుడు రైతు సంఘాలలో ఉంటాడు అన్నట్టు. రైతు కానోడు రైతు సంఘాలలో ఉంటాడు, అంతేనా? సభ్యత్వాల జాడలేదు. రాజకీయ నాయకులు కూడా వాటిపై పెద్ద ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం నామినేటెడ్ విధానం తీసుకురావడంలో పిఎస్సిఎస్లకు ఆదరణ పెరిగింది. ప్రత్యక్షంగా రాజకీయాల్లో పోటీ చేయని వారంతా సహకార సంఘాల్లో పదవులు దక్కించుకునేందుకు క్యూ కట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు భూములు కలిగిన రైతులు 73 లక్షలు ఉంటే ప్రస్తుత సహకార సంఘాల్లో సగం మంది ఉన్నారు. ఒకవేళ సభ్యులుగా చేరేందుకు నోటిఫికేషన్ వస్తే మరో 15 లక్షల మంది చేరవచ్చని సహకార శాఖ అంచనా వేస్తుంది. కొత్తగా చేరిన వారికి 10,000 సభ్యత్వం పెడితే ప్రభుత్వానికి మరింత ఆదాయం రావచ్చని అభిప్రాయపడుతుంది. ఆ శాఖ అధికారులు ఈ నెలాఖరులో కొన్ని సంఘాలకు కమిటీ నియమించాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖ తీసుకుంటున్నది. ఇప్పటి వరకు 110 సంఘాలకు అభ్యర్థుల పేర్లు రాగా వాటిని స్క్రూటినీ చేస్తున్నారు. వీలైనంత త్వరగా చైర్మన్లను ప్రకటించాలని మంత్రి తుమ్మల ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్రక్రియలో మునిగిపోయారు. ఒక చైర్మన్ 12 మంది సభ్యులు ఉంటారంట. రాష్ట్ర వ్యాప్తంగా 908 సంఘాలు ఉండగా ఒక సంఘానికి ఒక చైర్మన్తో పాటు 12 మంది సభ్యులతో కొలువు తీరేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. నామినేటెడ్ ద్వారా 11,778 మంది అధికార పార్టీ నేతలకు అధిక రాజకీయ ఉపాధి లభించనుంది. పాలక వర్గంలో ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ, 2 బీసీ జనరల్, ఒక ఓసీ మహిళ, మరో 7 సభ్యులు. మరి ఇదే నిర్ణయాలు మంత్రివర్గంలో ఎందుకు ఉంటలేదే? ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ, ఒక జనరల్ మహిళ, ఒక బీసీ మహిళ, ఒక ఎస్సీ మగ ఆయనే, ఒక ఎస్టీ మగ ఆయనే. ఈ మన మంత్రివర్గంలో ఎందుకు ఉంటలేదు? మన ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు ఎందుకు ఉంటలేదే? కింద క్యాడర్కే వర్తిస్తుంది అన్నీ. పోను ఇక కొత్త కమిటీలతో మరిన్ని సేవలు, అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాలు. ఏం సవాలు ఏందో. పిఎస్సిఎస్ సంఘాలు పాలక వర్గం అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాల్గా మారింది. నామినేటెడ్ విధానం కావడంతో ఆశావాల సంఖ్య పెరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ ఉన్నప్పుడు పెద్దగా అటువైపు ఎవరు మొగ్గు చూపేవారు కాదు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆర్థికంగా వెనుకబడిన వారంతా పిఎస్సిఎస్లో పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం వారు చేసిన సేవలు ఆర్థికంగా నష్టపోయి పరిస్థితులను వివరిస్తూ ఈసారి ఎలాగైనా కట్టబెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం నియమించే కమిటీ పదవీ కాలం 6 నెలలే ఉండడంతో మొన్నటి వరకు పాలక వర్గంలో ఉన్న వారికే కొనసాగించేలా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త వారికి స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. మంచిగానే ఉన్నది కథ కంటికి. ఇప్పుడు పట్టాల మీద అంటే ఎవరైతే రైతులకు పట్టాలు ఉంటాయో వాళ్ళే పిఎస్సిఎస్సి చైర్మన్లు అయింది అంతకుముందు. ఇప్పుడు ఇక కొత్తగా రైతు సంఘాలకు నామినేటెడ్ పోస్టులు విధించడంతోనే భారీగా డిమాండ్ పెరిగింది. మొత్తం మీద ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది అని చెప్పుకోవచ్చు.